Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Our Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కి జై. అయితే మెహర్ బాబా నీ ప్రవచన గ్రహించవలసిన తీరులో గ్రహించి సర్వగ్రహణ చేసుకుని వాటిని మా జీవనంలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ జీవన శైలిలో జీవించినట్టు మా అందరినీ ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. మెహర్ ప్రభు ఈరోజు కూడా ఆయనతో సహజీవనం సాగించేటటువంటి అదృష్టాన్ని మనందరికీ కలిగించాడు. ఆ ప్రభువుకి మన తరపున ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ ఇందులో మనం ప్రభు చరిత్రం 9వ భాగంలో అమృతప్రియమైన నవజీవన ఘట్టాన్ని మనం చదువుకుంటూ తెలుసుకుంటూ ఉన్నాము. ఆ క్రమంలో మనం 4021వ పేజీకి చేరుకున్నాం. అంటే 4020 పేజీలు కూడా మనకి తెలిసిపోయావి అని కాదు, క్రమంలో వస్తుందంటే. అయితే అందులో మనకి స్టోర్ ఎంత అవుతుందో మనకు తెలియదు. స్టోర్ చేసుకోవడానికి ఆ ప్రభు మనకు అవకాశం ఇస్తేనే స్టోర్ అవుతాయి, లేకపోతే అవ్వు. అయినా కొన్ని ర్యాంక్ మ్యాటర్స్ ఉంటాయి, ర్యాంక్ మెసేజెస్ ఉంటాయి, ర్యాంక్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. అవి మాత్రమే మన జ్ఞాపకం ఉంటాయి తప్పకుండా. అందుచేత ఇప్పుడు మనం 4021వ పేజీలో 4020వ పేజీలో చెప్పుకున్న బాబా ఏమన్నారు? ఇంతకు ముందు ఎన్నడూ రాని ఆలోచనలు రావచ్చు అన్నారు ఆయన. ఈ రాని ఆలోచనలు రావచ్చు అని అంటూ ఆయన ఏమన్నాడు? ఆయన ఏదో ఒకటి చెప్పిన విధంగా జరుగుతుంది అన్నాడు ఆయన. ఒకటి, ఏకాగ్రతను సాధించలేకపోవటం వలన విసుగు జనిస్తుంది. ఏకాగ్రత కానీ రాకపోతే విసుగు వస్తుంది. ఉదాహరణకి బాబా సాబాస్కి వెళ్తాము, ఆ మైకులో ఎవరో బాబా విషయాలు చెప్తూ ఉంటారు. ఈలోగా సౌండ్ డిస్టర్బెన్స్ వచ్చింది, యాంప్లిఫైర్ సరిగ్గా పనిచేయడం లేదు, దూరానికి నిలబడడం లేదు. అప్పుడు వాళ్ళకి వస్తుంది విసుగు. ఇంచేత నిలబడడం లేదు, గట్టిగా చెప్పండి అంటాం. మరి యాంప్లిఫైర్ పని చేయకపోతే ఆయన ఎలా గట్టిగా చెప్తాడు? అలాంటి పరిస్థితుల్లో విసుగు వస్తుంది. ఒకటి. రెండవది, చెప్తున్న విషయం అవగాహనకు వస్తే పర్వాలేదు, అవగాహనకు కానీ రాకపోయినా విసుగు వచ్చేస్తుంది. దృశ్యకావ్యాలే అంటే, దృశ్యకావ్యం అంటే సినిమా, సినిమాలోనే ఆ సీక్వెన్సెస్ అర్థం కాకపోతే విసుగు వస్తుంది. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో ఏకాగ్రత ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆ ప్రధాన పాత్ర వహించే ఏకాగ్రత అన్నది అది భగవంతుడు మనకి కలిగించాలి. ఎందుచేత మనకి బిందు ఆత్మ అని పేరు పెట్టాడు, ఆయన విశ్వాత్మ అని పేరు పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకునే కదా రెండును.
మనం బిందు ఆత్మలు, ఆయన విశ్వాత్మ అని పేర్లు పెట్టి ఆయన అనంతుడు, శాశ్వతుడు, మనం పరిమితులము, అశాశ్వతలము అని పేర్లు పెట్టాడు. అందుచేత ఏకాగ్రత సాధించలేకపోవడానికి మరొక కారణం, విస్మరావడానికి మరొక కారణం, మనకి ఆధ్యాత్మిక మార్గంలో దాని యొక్క లోతు అర్థం కాకపోతే విశ్వస్తుంది. ఇది మొదటిది బాబా చెప్పింది. రెండవది, నిద్ర రావచ్చు లేదా కళలు కూడా రావచ్చు. ఇంచుమించుగా ఈ నిద్ర కళలు అనేవి రాత్రి ఎక్కువ సంభవిస్తాయి, మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉన్న వాళ్ళకు కూడా సంభవిస్తూ ఉంటాయి. ఇక మూడవది, చెడు తలపులు మరింత ఎక్కువగా రావడంతో ఈ ప్రయత్నం విరమించుకోవలసి వస్తుంది అన్నారు. చెడు తలపులు, చెడు తలపులు అంటే సాధారణంగా భగవంతుని ఆరాధించే వారికి చెడు తలపులు రావు. కానీ కొన్ని సందర్భాల్లో ఎవరైనా మనల్ని హత్య చేశారనుకోండి, సహిస్తున్నాం కదా అని ఇంకా హత్య చేయడానికి ప్రయత్నం చేశారనుకోండి, అప్పుడు సహిస్తాం. కానీ ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తే మాత్రం సహిస్తాం. కనీసం వాళ్ళగా అంటే ఉపయోగించిన భాష ఉపయోగించకపోయినా ఉపయోగించదగిన భాషతో తప్పండి, మీరు నన్ను అనవసరంగా అంటున్నారు అనైనా అంటాం. అది పరుషంగా అంటాం. అంటే అప్పుడు ఏమవుతుంది, ఆ మాత్రం పరుషంగా ఎదుటి వాళ్ళతో కానీ మాట్లాడితే ప్రేమ భంగం అవుతుంది, ప్రేమకి భంగం వస్తుంది. దానివల్ల మనకి ఈ ఏకాగ్రత అన్నది దెబ్బతింటుంది. ఇవన్నీ బాబా ప్రాక్టికల్ గా ఆయన, బికాస్ మానవుడు ఆయనే, దేవుడు ఆయనే కాబట్టి రెండు అనుభవాలు ఆయనకు తెలుసు. మానవుని అనుభవాల్ని చక్కదిద్దగలడు, దైవానికి సంబంధించిన అనుభవాలని కూడా ఆయన చక్కదిద్దగలడు. అయితే బాబా అంటున్నారు, ఇప్పుడు ముందుకెళ్తున్నాం కానీ గుండె ధైర్యం కలిగి ఓపిక పట్టుదలతో కొనసాగిస్తే కొన్ని సందర్భాల్లో అతి కొద్ది మందికి మాత్రమే మనసు తాత్కాలికంగా నిశ్చలమవుతుంది. మనస్సు నిశ్చలం అవడం అనేది అసాధ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ దాన్ని నిశ్చలం చేసుకోగలమా అంటే చేసుకోవచ్చు. ఎలాగంటే ఎదురుగుండా బాబా దగ్గర కూర్చొని ఆయన చూస్తూ మనం ఏదైనా పని చేస్తే, అలా పనిచేసే ముందు, తండ్రి నా మనసు చంచలమైంది, నాకు నిశ్చలతను ఇవ్వదు, కాబట్టి నువ్వు కూర్చొని నాకు నిశ్చలత వచ్చేటట్టుగా నా మనసుకి ఆర్డర్ తండ్రి అని కానీ ఆయనతో మొరపెట్టుకుంటే ఓపిక వస్తుంది, గుండె ధైర్యం వస్తుంది, నిశ్చలత్వం వస్తుంది, ఏదైనా అర్థం చేసుకునే పరిస్థితి కూడా సమకూరుతుంది. ఫలితంగా ఆ సమయంలో కొందరికి పారవస్యం లేదా సమాధి స్థితి కలగవచ్చు. మెహేరు మెహేరు అంటుంది మనసు ఆ మాటలో ఎంత అని ఒక పాట ఉంది. అందులో మీకు ఈ డీటెయిల్స్ అని ఇచ్చాడు ఆ పాటలో బాబా. ఆ తలపు తను ఒక్కొక్క మై మరపు, ఆ మరపు ప్రేమ కది తొలి పిలుపు, మధురానుభావముల కలగలుపు. ఎంత బాగా రైట్ తెచ్చండి బాబా. అంటే ఒక విధంగా నిశ్చలత్వం లేని వాళ్ళకు కూడా ఆయనతో కానీ కాంట్రాక్ట్ బాగా ఉంటే ఆ నిశ్చలత్వం వచ్చినట్టుగా ఆయన ఏం చేస్తాడు, టచ్ చేస్తాడు. ఎలా టచ్ చేస్తాడు, హృదయాన్ని టచ్ చేస్తాడు. అప్పుడు కొందరికి పారవస్యం లేదా సమాధి స్థితి కూడా కలగవచ్చు. ఈ రెండు రకాల్లో ఏదో ఒకటి జరగవచ్చు. కానీ ఇలా కలిగిన పారవస్యం కానీ సమాధి స్థితి కానీ మనోనాశ్ కాజాలదు. ముందు చెప్పుకున్నాం పేజీల్లో మనోనాశ్ గురించి చాలా చెప్పుకున్నాం. మంచి సబ్జెక్ట్ అది, మనం వివరాలతో చెప్పుకోలేదు కాబట్టి మళ్ళీ చెప్పుకుందాం. కానీ
ఈ క్రమంలో ముందుకు వెళ్తే అవకాశాన్ని బట్టి వెనక్కొద్దాం. ఈ 2 రకాల్లో ఏదో ఒకటి జరగవచ్చు. కానీ ఇలా కలిగిన పారవస్యం కానీ సమాధి స్థితి కానీ మనోనాశ కాజాలదు. మనోనాశ అంటే మనస్సు నాశనం కాదు. కొందరి విషయంలో ఈ సమాధి స్థితి అనేది వృత్తిగా మారిపోతుంది. సమాధి స్థితి వృత్తిగా మారడం ఏమిటి? ప్రతిరోజు చేసే ఒక నిర్దిష్టమైన పని ఏదైనా ఉంటే దాన్ని వృత్తి అని పేరు పెట్టవచ్చు దానికి. అయితే సమాధి స్థితి వృత్తిగా మారిపోతుందట. సమాధి స్థితి వృత్తిగా మారకూడదు, ప్రవృత్తిగా మారాలి. అప్పుడే అది మనకి ఫలిస్తుంది. అంతేత కొందరి విషయంలో ఈ సమాధి స్థితి అనేది వృత్తిగా మారుతుంది. మరికొందరి విషయంలో పారవస్య స్థితి అనేది మత్తు కలిగించేదిగా మారి చివరికి అది ఒక వ్యసనంగా మారుతుంది. పారవస్యం వ్యసనమే. ఎలాంటి వ్యసనము? మనల్ని మనం పోగొట్టుకునే వ్యసనం కాదు, మనల్ని మనం ఎక్కువ చేసి మాట్లాడుకునే పారవస్యం అది. సాధారణంగా పారవస్యంలో ఏమవుతుంది? పొందుతున్న అనుభవాన్ని మరికొంచెం గొప్పగా ఎన్లార్జ్ చేసి ఎన్లేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు సాధకుడు లేదా ప్రేమికుడు. అంచేత వ్యసనం అయిపోతుంది అది. అది ఒకసారి వ్యసనంగా మారితే మరి వాళ్ళు ఆ గురువులోంచి బయటికి రాలేదు. పారవస్య స్థితిలో ఆనందం కలుగుతుంది. పారవస్యము అంటే మన వశంలో మనం లేకుండా బాబా వశం అయిపోవడం, దాన్ని పారవస్యం అంటారు. పరవశము అంటే పర అంటే ఇతర. మనకి ఎవరైనా బాబా మనకి పరుడు, ఆవలివాడు. కాబట్టి ఆ పరవశం ఆ స్థితిలో ఆనందం కలుగుతుంది. అటువంటి పరవశం వస్తే మనం బాబాలో కానీ కొంచెం మనకు కనెక్షన్ కానీ కుదిరిపోతే పారవస్యం వస్తుంది. కానీ అది కూడా తాత్కాలికమే. అస్సలు ఆయన రావు కల్చూరి గారికి ఆయన రాయమని నోట్స్లో రాయమన్నారు కానీ అంతా బాబాయే రాశారు. ఆయన లాంగ్వేజ్ వెరీ డిఫరెంట్. బాబా లాంగ్వేజ్ ఆఫ్ సైలెన్స్, మౌననాదం, మౌనపు మాటలు. అందుచేత ఇది కూడా సమాధి స్థితికి వెళ్ళి తిరిగి సాధారణ చైతన్య స్థితికి వచ్చినప్పుడు కొందరి విషయంలో వారు సమాధి స్థితిలోకి వెళ్ళక ముందు వారిలో ఉన్న ఆలోచనయే తిరిగి తలెత్తుతుంది. ముందు ఏం ఆలోచన వస్తుందే అదే మళ్ళీ పునరావృతం అవుతుంది. అలా ముందున్న ఆలోచన తనం గురించి అయితే తరువాత మొదటగా వచ్చే ఆలోచన కూడా అదే అవుతుంది. అంటే ఆలోచన రహితంగా భగవంతుడితో మనం కాంటాక్ట్ లో ఉండాలా అని పరోక్షంగా చెప్తున్నాడు బాబా. శాసకుడు తనని తాను మరిచిపోయి మనసుకు కొత్త సంస్కారాలు పొందే అవకాశాన్ని కలిగించకపోవడమే ఉత్తమమని కొందరు సద్గురులు భావించారు. సద్గురులు భావిస్తారు. మనకెక్కడుంది ఆ భావన? తనని తాను మర్చిపోయి ఎవరు మర్చిపోతాం? మనం ఎలా మర్చిపోతాం? అంటే ప్రేమకి మనల్ని మనం మర్చిపోయే పరిస్థితి కల్పించేటటువంటి శక్తి ఉంది ప్రేమకి మాత్రం. అది లౌకికమని పారలౌకికమని. ఎలాగా? ఒక వ్యక్తి అంటే ఒక పురుషుడు ఒక స్త్రీతో కానీ లేదా ఒక స్త్రీ ఒక పురుషుడితో కానీ కొంచెం ఆకర్షణ చెంది ఒక రోజు చూసుకుంటూ మాట్లాడడం అక్కడ కలుసుకుంటారంటే, కానీ ఆ కలుసుకోవడం ఏమవుతుంది? ఇంకా దగ్గర కావాలి, మాట్లాడుకోవాలి అన్నటువంటి ఒక ధోరణి చాలా సహజంగా బయలుదేరుతుంది. అప్పుడు ఎవరైతే ఎక్కువగా అవతల వ్యక్తి మీద
కాన్సన్ట్రేట్ చేస్తారో, అంటే మనసు లగ్నం చేస్తారో, కొత్త సంస్కారాలు పొందే అవకాశాన్ని కలిగించకపోవడమే ఉత్తమం అని కొందరు సభ్యులు భావించారు. అటువంటి అంతాను మర్చిపోయే సాధకుడు ఎప్పుడూ కూడా మనసుకి కొత్త సంస్కారాలు అంటేటట్టుగా చూడకూడదు, నూతన సంస్కారాలు అంటేటట్టుగా చూడకూడదు. దానికి ఏంటి మార్గం? ఎప్పుడైతే నిన్ను మర్చిపోయావో నీ స్మృతి పథంలో బాబా ఉండాలి, నీ ఆలోచనల్లో బాబా ఉండాలి, నీ ప్రతి తలపులో బాబా ఉండాలి, నీ ప్రతి మాటలో బాబా ఉండాలి. ఇలాగ మనం అలవాటు చేసుకోవాలి. చేసుకుంటే ఇది ఉత్తమం అంటారు సద్గురువులు. అయితే నిజానికి తనను తాను మరవడం ఎలాగా? నన్ను నేను ఎలా మర్చిపోతాను? హౌ? రైట్. కొన్ని గీతాలు మైమర్పిస్తాయి, చాలా మైమర్పిస్తాయి, మనల్ని మనం మర్చిపోతాం. తొలివి తీరగా మన కరువు తీరగా మెహరునామ సుధను గ్రోలి, మెహరు ప్రేమ సుధను గ్రోలి, మురిసిపోదమా ఇషము మరచిపోదమా. అటువంటి కానం గారి సాక్ష్యం అయితే ఖచ్చితంగా మర్చిపోతాం. మళ్ళా 1970లో విజయవాడలో పెద్ద సమావేశం అయింది. చాలా మంది విద్వాంసులు కూడా ఆ సదస్సుకు వచ్చారు. అప్పుడే ఇద్దరు ఫారినర్స్ కూడా అక్కడికి వచ్చారు. ఆ సదస్సులో మరి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. జస్ట్ 5 minutes ఈ పని ముట్టుకొచ్చారు. అది బిఫోర్ క్లోజింగ్ ది బాబా. అప్పటికి మెటాలిక్ వాయిస్ ఈ పనిముట్టుకి, మామూలు వాయిస్ కాదు. ఇది గానం చేస్తే కన్ఫౌండ్ అయిపోయి అందరూ ఒక్క ఫ్యూ మినిట్స్ అందరూ ఒకరు మర్చిపోయారు. చివరికి ఆ ఫారినర్స్ కూడా. అంటే మనకి ఏమవుతుంది? వాయిస్ కాదు అక్కడ ప్రధాన పాత్ర వహించేది, లోపల ఉన్నటువంటి భగవంతుడి మీద ఉండేటటువంటి తపన పనిచేస్తుంది అక్కడ. అందుకని ఏంటంటున్నారైనా తనను తాను మరవడం ఎలాగా అన్నదో ప్రశ్న. దానికి సమాధానం భక్తి యోగం. మనకి భగవంతుడిని ప్రేమించమన్నారు బాబా, నన్ను ప్రేమించండి అన్నారు. అది కానీ ఆ ప్రేమ భక్తితో కూడి ఉండాలి. భక్తి లేని ప్రేమ వేస్ట్, ఉప్పు లేని కూర అయిపోతుంది. కూరంతటికి ఎన్నో దినుసులు వేస్తారు, బ్రహ్మాండంగా వేస్తారు, కానీ ఉప్పు వేయకపోతే మొత్తం కూర పోతుంది. ఆ ఉప్పు లాంటిది భక్తి భావన. కూరకి ఉప్పు ఎంత ప్రధాన పాత్ర వహిస్తాడు, ప్రేమకి భక్తి అంత ప్రధాన పాత్ర వహిస్తాడు. అందుచేత తనను తాను మరువడం ఎలాగా అన్నదే ప్రశ్న. దానికి సమాధానం భక్తి యోగం. ఎవరైనా 100% భక్తి కలిగి ఉన్నప్పుడు తనను తాను మర్చిపోగలడు. అందుకే మనం గానం చేస్తే ఎలా చేయాలి? మనల్ని మనం మర్చిపోయేటట్టు చేయగలగాలి. ఎప్పుడు మర్చిపోతాం? పాటని కంటతా పెట్టాలి. ఏ పాట అయితే మనం పాడాలనుకుంటున్నామో దాన్ని కంటతా పెట్టాలి, ఒక్క అక్షరం కూడా తప్పు లేకుండా. రాగాన్ని జ్ఞాపకొచ్చుకోవాలి, తాళాన్ని జ్ఞాపకొచ్చుకోవాలి, శృతి మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఒకదానికోటి సమకూడితే తప్ప భక్తి భావన రాదు. భక్తి భావన రావడానికి కేవలం గొంతుతో పాడితే లాభం, హృదయంతో పాడాలి, హృదయాలాపన కావాలి. అంచేత ఎవరైనా 100% భక్తి కలిగి ఉన్నప్పుడు తనను తాను మర్చిపోగలడు. కానీ ఆచరణ దృష్ట్యా ఈ విధానం కూడా అసాధ్యమే అంటున్నారు బాబా.
ఆయన అసాధ్యం అన్నారు కాబట్టి మానేస్తా, నన్ను ప్రేమించొద్దు అన్నారు అనుకోండి, మానేస్తామేంటి? ప్రయత్నం చేయాలి. అటువంటి భక్తి మరపు నిరంతరం కొనసాగాలి. ఈ విషయం గురించి హఫీజ్ ఇలా అన్నాడు, ప్రీతముని సాన్నిధ్యాన్ని నీవు కోరుకుంటే, ప్రీతముని సాన్నిధ్యాన్ని నీవు కోరుకుంటే ప్రియతముని స్మృతి నుండి దూరం కాకు. స్మృతి, చాలా మంది ఆడపిల్లకి పేరు పెడతారు స్మృతి అని, మలవరాజు కూతురు పేరు స్మృతి. అయితే ఎక్కడే మనం సెంటర్కి వెళ్ళినా, రాబాస్కి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, లేదు ఇంకెక్కడికి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా అక్కడ బాబా ఫోటోలు పెడతారు, పెద్ద పెద్ద పెడతారు. అక్కడ పెట్టేటప్పుడు ఆ స్టేజ్ మీద ఫోటో ఎంత అందంగా ఉంటుందో, నేను సారాసులో దాన్ని చూస్తూనే ఉండాలి, దానిలో ఉన్న అందాలని నేను అనుభవిస్తూ ఉండాలి అని ఒక భావన పెట్టుకోగలిగితే దాన్ని అందులో ఆ ఫోటోలో ఏంటుంటుంది, రూపమాధుర్యం ఉంటుంది. ఆ రూపమాధుర్యం విసుకొస్తుంది, చలికి వస్తుంది. సాధారణంగా చూడరు, 100కి ఒక 5 or 6 అలా కంటిన్యూగా చూస్తారు తప్ప ఎవ్వరూ సహవాసులు అరేంజ్ చేసిన పెద్ద ఫోటోలు చూడరు. అందులో రూపమాధుర్యం ఉంటుంది. ప్రత్యేకించి ఆ రోజు ఇంకా మాధుర్యం పెరిగిపోతుంది. ఆ రూపమాధుర్యాన్ని అనుభవించడానికి ప్రేమికులు ప్రయత్నిస్తే భక్తి వస్తుంది, భక్తి మాధుర్యం కూడా అందుతుంది. అంచేత బాబా అంటున్నారు, అంటే హఫీజ్ అంటున్నారు, ప్రీతమును సాన్నిధ్యాన్ని నీవు కోరుకుంటే ప్రియతముని స్మృతి నుండి దూరం కాకు. ఎలా నువ్వు స్మృతి ఎందుకు దూరం అయిపోతావు? ఎవరో మైక్లో బాబా గురించి చెప్తున్నారండి, మనం బాబానే చూసుకొని ఉంటామండి. ఎలా మాట చూసుకోండి, బాబాని చూస్తూ మైక్లో మాట్లాడానండి, అసలు ఆ మాటలు మీకు వినబడతాయి, కానీ మీరు బాబాను చూస్తుండండి, ఆ అందాన్ని చూస్తుండండి, ఆ కళ్ళు ఎలా ఉన్నాయో చూడండి, ఆ చక్కటి చిన్నవి ఎలా ఉందో చూడండి. అలా అవన్నీ చూస్తూ పదే 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 వేనండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత అద్భుతంగా పెడతారో. బాబా మీకు చెప్పారు కదా, ఆయన ఈ పనిముట్టు ద్వారా గీత రచన సాగిస్తూనే ఉన్నాడు. అందులో భాగంగా అందరూ వింటున్నారు కదా, బాబాయ్ నాకు నా అడ్రస్, నీ పేరు, నాకు నా పేరు తెలిసినట్టే మనసుకి ఇవన్నీ దానికి తెలుసు, మన సంగీతం అంతా తెలుసు. మనసుకి ఎవరి మనసుకి ఆ మనిషి సంగీతం అంతా తెలుసు. అంటే తెలుసా, మనసుకి తాను ఫలానా వ్యక్తిని అని తెలుసు. అప్పుడు ఆ వ్యక్తి మనసు నేను ఈ శరీరాన్ని కాదు, నేను భగవంతుడను అని అనుకున్న క్షణంలో తాను అబద్ధం చెబుతున్నట్లు మనసు భావిస్తుంది. ఎప్పుడైతే మనం నేను భగవంతుడిని, శరీరాన్ని కాదు, ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అన్నాం అనుకోండి, ఇలా పదే పదే దానికి కలుగుతుంది. ఏంటంటుంది అనలేము. కానీ అంటే ఎంత బాగుంటుందో చూస్తున్నా మీకు. ఏ అబద్ధపు సంస్కారాలతో అయితే మనం నిలది దారి మళ్ళీ చేస్తుందో మళ్ళీ ఆ దారిలో పడిపోతాం మనం. నేను ఈ శరీరాన్ని కాదు, నేను భగవంతుడును అని అనుకున్న క్షణంలో తాను అబద్ధం చెప్తున్నట్లు మనసు భావిస్తుంది. దానివల్ల అతని హృదయం, అందులోని భావాలు, ప్రేమ, వీటికి విసుగు, అలసట కలుగుతాయి. మనసు నేను భగవంతుడిని కదా, మరి నేను దేని కొరకు కర్మలు చేయాలి అని భావించడం వల్ల కర్మ వాక్యానికి దోహదపడే కర్మలు చేయలేదు. నేను భగవంతుడును,
మరి నేను ఎవరిని ప్రార్థించాలి అని భావించే మనసు భక్తిలో కూడా తనను తాను మర్చిపోలేదు. అందుకే మనస్సు మంచి సేవకుడు కాగలదు, లేదా మంచి శత్రువు కూడా కాగలదని బాబా అన్నారు. ఈ మనసు మనకు కనబడదండి, కానీ అదే మన దారి మళ్ళించింది. ఇంతవరకు మళ్ళించేస్తుంది, మన ఆలోచనలను మళ్ళించేస్తుంది, మన తాపత్రయాన్ని మళ్ళించేస్తుంది, భగవంతుని ఉండేటటువంటి అనురక్తిని మనకి కనిపించేస్తుంది. ఇంకట అది చేసే పని సంస్కార అనుభవాలు అది పోతాయి మనకి, అంటే డబ్బుల్లో వస్తాయి. అందుకే ఒక సినిమాకి గమ్మత్తుకు రాశాను, మనసు గతింటే మనిషి బ్రతుకింటే మనసున్న మనిషికి సుఖము లేదంటే. అట్లా ఎంత సినిమా కొడుకులు సామాన్యులు కాదు, లోపలికి వెళ్ళిపోతారు, సాహిత్య లోతుల్లోకి వెళ్తారు. అందుచేత బాబా మనకి ఆయన చరిత్రలో అపురూపమైనవి, అద్భుతమైనవి విషయాలు ఆయన మనకు చూపిస్తున్నాడు. మనసు నేను భగవంతుడే కదా, మరి నేను దేని కూడా కర్మలు చేయాలి అని భావించడం వల్ల కర్మరాహిత్యానికి దోహదపడే కర్మలు చేయలేదు. భగవంతుడు నేను ఎవరిని ప్రార్థించాలని భావించే మనసు భక్తిలో కూడా తమను తాను మర్చిపోలేదు. అందువల్ల ఈ విధానంలో కూడా మనోనాశ సంభవం కాదు. కానీ పరిపూర్ణంగా కాకపోయినా నిస్వార్థ కర్మ, సెల్ఫ్లెస్ యాక్షన్, ఈ సెల్ఫ్లెస్ యాక్షన్ మనం చేస్తున్నాం, కాకపోతే అహంకారంతో చేస్తున్నాం. బాబా ప్రేమికులంతా సెల్ఫ్లెస్ యాక్షన్ చేస్తున్నారు, కానీ అహంకారంతో చేస్తున్నారు. నేను చేస్తున్నాను అని, నా చేత చేయబడుతుంది అని, నేనే కారణం అనే భావనలు వచ్చేస్తున్నాయి. అందువల్ల పోతుంది. అందుచేత పరిపూర్ణంగా కాకపోయినా నిస్వార్థ కర్మను, అంటే సెల్ఫ్లెస్ యాక్షన్ పట్టుదలతో మళ్ళీ మళ్ళీ నిర్వహించినప్పుడు మనసు శాశ్వతమైన ప్రశాంత స్థితిని అనుభవించే దశను చేరుకుంటుంది. ఆయన చెప్తున్నాడు. ఇది 4022వ పేజీలో 2వ పేరాలో ఉంది ఈ విషయం. ఎన్నాళ్ళు జీవించాము అన్న మాట కన్నా ఎన్నేళ్ళు దేవుడితో జీవించామన్న మాట చాలా మధురంగా ఉంటుంది. మనం దేవుడితో ఉండాలి, మనల్ని మర్చిపోగలగాలి, మనతో దేవుడు ఉండాలి. దేవుడు మనతో ఉండాలి అంటే మనల్ని మనం మర్చిపోతేనే సాధ్యం అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. చేత ఆయన తనని తాను మర్చిపోయి, నేను దేవుడు అనే విషయం మర్చిపోయే కదా మానవుడయ్యాడు. హరిబాబాకే కానీ నేను దేవుడిని అంటే అనుక్షణం కూడా జ్ఞాపకం వస్తే విశ్వమానవ కార్యక్రమం చేయగలరా? మరి అది అటు నుంచి ఇచ్చేసినా ఇచ్చేసినా అదే జరగాలి. అందుకే వివరాలు చెప్పబడినప్పుడు వివేకం వస్తుంది. అవి అర్థం చేసుకుంటే, ఒకవేళ అర్థం చేసుకుని వివేకం కానీ వస్తే అది ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదు, ఏది దారు, ఏది కాదు ఖచ్చితంగా చెప్తుంది. అది మనకి కావాలి, మనందరికీ కావాలి. ఇప్పటికింకా ఈ పనిముట్టు ప్రయత్నిస్తూనే ఉంది, కానీ ఒక్కొక్కసారి సాధ్యం అవుతుంది, ఒక్కొక్కసారి అసాధ్యం అవుతూ ఉన్నది. అందుచేత ప్రయత్నం ఒక విధంగా ట్రై ఐ విల్ హెల్ప్ యూ అన్నాడు బాబా. ట్రై ఐ విల్ హెల్ప్ యూ అన్నాడు. TRY ట్రై అంటే ట్రూత్ యార్నింగ్ యాక్షన్ అనమాట. ట్రూత్ యార్నింగ్
అంచేత మనం ఈ విధంగా మన జీవన సంసారాన్ని ఏదైతే ఇప్పుడు మాయా సంవత్సరం ఉందో దాన్ని పడగొట్టి బాబాతోనే బాబా ప్రేమ సంవత్సరంలోకి మనం ప్రవేశించడానికి ప్రయత్నం చేయగలగాలి. అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళతాం. దీనికి బాబా మనకి అందరికీ కూడా సాయపడాలని ఆయన్ని పూర్తిగా పాదాలు పట్టుకొని ఈ పనిముట్టి వేడుకుంటూ ఉన్నది. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ఒక నిమిషం గ్యాప్ లో మళ్ళీ కలుసుకుందాం.